ఆయన చుండికి విధంగా ఉన్నా ఏం లాభం? వాడికేమో నాకేమో నా జీవితం అంతా తినని నచ్చిన రొట్టెలా అయిపోతుంది. దేవుడా, మళ్ళీ ఆడపిల్లలు సుఖంగా ఉన్నారు. నాకెప్పుడు వస్తుంది? నాకేమో పిల్లలు కావాలన్న కోరిక చావట్లేదు. అలా అని తప్పు పని చేద్దామంటే మరి ముందు పరువు కలుగుతున్నా. నేను తప్పు చేస్తే వాళ్ళ పరువు పోతుందని ఆలోచిస్తే చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో నా పరువు పోతుంది. పిల్లలు లేరా అంటున్నారు, కానీ వాళ్ళకేం తెలుసు మా ఆయనకు నరాల వీక్నెస్ అని. నాకు తగ్గట్టు పర్సనాలిటీ దొరకదు. చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో చేయాలి, అమ్మో పరువు పోతుంది. ఏదేమైనా సరే నేను తప్పు చేస్తా, నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈసారి ఎవరు వచ్చినా తగ్గేదిలే. ఎవరు? హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నారా? లోపలికి కాఫీ తెస్తాను. ఏమొద్దక్క, ఫస్ట్ నువ్వు కూర్చో. అసలే కలిసి చాలా రోజులు అయింది, చాలా మాట్లాడాలి నీతో. చెప్పు, ఇంకేంటి విశేషాలు? నిన్న ఫస్ట్ యానివర్సరీ ఉండే, అమ్మ దగ్గరికి వచ్చిన, ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి పోదామని వచ్చిన. అవునా? ఇంకేంటి, అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. నీకు ఒక విషయం చెప్పాలి, దాని గురించి చెప్దామనే మర్చిపోయినా. ఏంటది? నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. అదేంటి 1 year అయింది పెళ్ళి, అప్పుడే 3 months ప్రెగ్నెన్సా? మా ఆయన కంగారు పడ్డాలే అక్క. చాలా అదృష్టవంతురాలు మీరు. సరే అక్క, నా గురించి పక్కన పెట్టు. నీకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు వద్దా నీకు? నీకు ఒక విషయం తెలియదే, మీ బావకు నరాల వీక్నెస్, అది ఉంటే ఎలా పిల్లలు అవుతారే? అయ్యో అవునా? 3 సంవత్సరాల నుంచి ఎలా ఉంటున్నావే? ఏదో అలా సంసారాన్ని నెట్టుకొస్తున్నా. నువ్వు 3 సంవత్సరాలు ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ మా ఆయన లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేను అసలు. అందుకే ఈ తొందరపాటు, ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఏది ఏమైనా సరే ఆడదానికి మగోడు ఖచ్చితంగా ఉండాలి. అంతా కరెక్టే లేవి. ఆ ఇంట్లో అన్నీ ఉన్నా మీ బావ ఒంట్లో కరెంటు లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? అదే ఆలోచిస్తున్నా. ఇంకేం ఆలోచించకు, నేను ఒకటి చెప్తా, అది నువ్వు ఫాలో అవ్వ. సరేనే, నువ్వు చెప్పింది చేస్తా. ఇప్పుడు నేను చెప్పింది చేస్తే నువ్వు చాలా సుఖపడతావు. ఇప్పటి నుంచి నీకెవ్వరు నచ్చినా వాళ్ళతో కమిట్ అయిపో, నువ్వు చాలా సుఖపడతావు. అదే నేను ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నా. మరి ఇంకేంటి అక్క, కమిట్ అయిపో. ఆ తర్వాత వచ్చే సుఖమే వేరు, చాలా సుఖపడతావు. అంతేనంటావా అని? అయితే ఇప్పటి నుంచి నేను ట్రై చేస్తా. ట్రై చేయడం కాదు, రెచ్చిపో. నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చేసరికి గుడ్ న్యూస్ చెప్పాలి. ఏమంటావు? ఓకే. సరే వెళ్ళొస్తానే, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే బాయ్. బాయ్. ఏదేమైనా సరే అని చెప్పినట్టు చేస్తేనే నేను సుఖపడతా. ఎవరు? ఎవరైనా రాజు లేరా? మీరెవరు? నేను రాజు వాళ్ళ ఫ్రెండ్ని. లేదు, బయటికి వెళ్ళాను. ఎక్కడ పోయింది? బయటికి అంటే నా దగ్గర 50,000 తీసుకుంటూ ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు, అందుగురించి ఇంటి దాకా వచ్చినాను. అవునా? బయట నిల్వ, లోపలికి రండి. కూర్చోండి, మంచిగా కూర్చోండి. బా, ఈ ముందిరా నీళ్ళకి వెళ్ళి తీసిన చేప పిల్లలకి తలతలు మెరిసిపోతుంది. దీన్ని చూస్తే పెద్దగా సుఖపడ్డట్టు లేదు. అదే నాకు కనుక ఛాన్స్ దొరకాలి, కానీ దీనికి స్వర్గం చూపిస్తా. ఏదేమైనా సరే దీన్ని ఈరోజు గుట్టలో పడేయాల్సిందే. ఉన్నాడు, కత్తిలా ఉన్నాడు. దీన్ని వదులుకుంటే నన్ను నేను వదులుకున్నట్టే. దీన్ని ఎలాగైనా సరే వదులుకోవద్దు. ఎలాగో మా ఆయన ఊళ్ళో లేడు,
రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఆ లోపు మీ గుట్టలో వేసుకోవాలి. తీసుకోండి వాటర్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మీ ఆయన వచ్చే వరకు టైం పట్టేటట్టు ఉంది. నేను ఎట్లాగో ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటా. మీ ఆయన వచ్చేటప్పుడు మళ్ళీ వస్తాను. అదేనండి, ఇక్కడనే ఉండండి. అయ్యో కాదండి, మీరు ఒక్కరే ఉన్నారు కదా, మీ ఆయన కూడా ఇంట్లో లేరు. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమని అనుకుంటే? అస్తమానం మా ఇంటికి ఎవరు రాలేండి. అయినా ఏమనుకుంటా పర్లేదు, నేను చూసుకుంటా. అయినా పైగా మీరు మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కదా, చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, మా ఫ్రెండ్ ఏమన్నా అనుకుంటే కష్టం. పర్లేదులేండి, వాళ్ళు వచ్చాకనే నేను వస్తాను. 2 days 3 days అవుతుందండి మా ఆయన రానికి. అందాక మీరు తోడు ఉండాలి నాకు. నేను ఉంటే మీకు ఏం ప్రాబ్లం లేదా అండి? పర్లేదండి, నువ్వు ఉంటేనే నాకు అన్నిటికీ అనుకూలంగా ఉంది. మరి మీ వారు ఏమన్నా అంటే? నేను చూసుకుంటానండి. మీరు అట్లా మాట్లాడుతుంటే నాకు నిజంగానే భయంగా ఉందండి. కాదండి, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? నేనే హెల్ప్ చేయాలండి. చేస్తారండి, మీరు చేయగలుగుతారు. నా వల్ల అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. మీ చెప్పండి. వల్ల అవుతుందండి, చేయండి. చేస్తానండి, చెప్పండి ఏంటి ఆ ప్రాబ్లమ్? కాదండి, మా ఆయనకు నరాల వీక్నెస్. అస్తమానం హాస్పిటల్కి వెళ్తారు, ఎన్నో మందులు తింటాడు. 3 సంవత్సరాల నుంచి లక్షలు పెడుతుంది. అయినా మాకు పిల్లలు వ్యాధ్యం లేదండి. మీరే ఎలాగైనా చేయండి. నేనేం చేయాలండి? నేనేం చేస్తాను? చేస్తారండి, చేస్తారు. నేను ఏం చేయమంటున్నాను? నన్ను నాకు క్లారిటీగా చెప్పట్లేదు మీరు. ఒక ఆడపిల్లగా సిగ్గు విడిచి చెప్తున్నానండి, మీరు నాతో కమిట్ అవ్వాలి. అయ్యో మేడం, మీరు ఏం మాట్లాడుతారో కూడా నాకు అర్థమవుతుంది మేడం. అతను నా ఫ్రెండ్ మేడం. అలాంటిది ఫ్రెండ్ భార్యతో నేను అలా ఎలా చేస్తాను మేడం? నాకు ఆలోచన కూడా రావట్లేదు. నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను. ఎంత టైం అయినా తీసుకోండి, కానీ ఇస్తాను చెప్పండి. సరే, నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను. ఎలా అయినా సరే ఇస్తాను చెప్పండి. నాకు పిల్లలు అంటే పిచ్చి. మీరు ఎంత చెప్పినా ఎందుకు ఏమండి, నాకు నా ఫ్రెండే గుర్తుకొస్తున్నాడు. మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మనసు సహకరిస్తలేదండి. మా భార్య కూడా ఫోన్ చేస్తుందండి. ముందరిని లేపకండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతాను. కాదండి, మా భార్యను కూడా మోసం చేయాలంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకో నాకు అసలు మనసు సహకరిస్తలేదండి. అంటే నేను అందంగా లేనా? మీరు అందంగానే ఉన్నారండి, కానీ తప్పు చేయాలంటే నాకు మనసు ఒప్పట్లేదండి. అందు గురించే 3 సంవత్సరాల నుంచి ఏం లేదండి. మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మీరు ప్లీజ్ అండి, మీరు ఒక్క హెల్ప్ చేయండి. సరే అండి, మీరు చెప్తున్నారు కాబట్టి, మీకు పిల్లలు కూడా కావాలంటున్నారు కాబట్టి, నేను నా మనసు చంపుకొని మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అండి ఒప్పుకున్నందుకు. నేను ఫ్రెష్ అప్ అయి రావాలన్నా? ఫ్రెష్ అప్ ఎందుకండి, మీరు ఇట్లా ఉంటే కూడా చాలా బాగుంటుంది. మిమ్మల్ని చూస్తేనే టెంప్ట్ అయిపోవచ్చు. ఎక్కడైనా బెడ్రూమ్లోకి వెళ్దాము. మీ ఇష్టం అండి, ఇక్కడ అంటే ఇక్కడ, బెడ్రూమ్లో అంటే బెడ్రూమ్లో. బెడ్రూమ్లోకి వెళ్దాం. ఓకేనా అండి? ఓకే అండి, కానీ ఇద్దామా? కానీ ఎందుకో నాకు టెన్షన్ అవుతుందండి. టెన్షన్ ఎందుకండి, భయపడకండి, నేను ఉన్నాగా. సరే, మరి మీరు ఉన్నారంటే నేను కూడా రెడీ అయినండి.